ఏం మాట్లాడిస్తున్నారు ఏంటి? ఒక మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊచలు లెక్క పెట్టి వచ్చాడు, బతుకు జీవుడా అంతా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీకు శాసనసభలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్క్రిప్ట్ మీరు చదవమన్నది చదవాలా శాసనసభలో? ఆనాటి ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేని మీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద మీరు స్క్రిప్ట్ రాసి చదవమంటే ఆయన రిజెక్ట్ చేశాడు. ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు నీ స్క్రిప్ట్ చదివేస్తున్నారు, ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది, అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది? పేర్ని నాని 76 ఏళ్ళు అంటావా? నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండ ఎక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండ ఎక్కుతావా? అరే ఒక హీరో అలిపిరి సంఘటనలో పైకి పోయి తిరిగి వచ్చి నిలబడ్డాడు. ఎక్కడ కనీసం ఫన్ గాలే, చావుని చూసి వచ్చాడు, హీరోగా నిలబడ్డాడు. మేమందరం ఆయన్ని వెంటనే గంటల్లో మేము పోయి చూసాం ఆయన్ని. అటువంటి నాయకుడు మీరు ఇక్కడ అనపర్తిలో పోలీసులు ఆపేస్తే మీ రాజ్యంలో 7 కిలోమీటర్లు నడిచాడు, పోలీసులు నడవలేకపోయినారు. ఆయన్ని నువ్వు అంటావా? నువ్వు అసలు చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది. మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57, 58 ఏళ్లకి నేను ముసలోడిని అయిపోయినాను, నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడివి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? దేంట్లో ఒక్క మాట చెప్తుండా, సబ్జెక్ట్లో, విజన్లో, దేంట్లో అయినా సరే మీ జగన్మోహన్ రెడ్డి కనీసం పక్కన ఒక్క నిమిషం కూర్చోగలరా? ఒక్క నిమిషం కూర్చోగలరా? ఇది దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వేం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని ఒరేత్తరే అంటావా? లోకేష్ బాబు గారిని ఒరేత్తరే అంటావా? ఏమైంది మీకు? మీ పార్టీకి ఏమైంది? ఆ రోజు వల్లభనేని వంశీ నుంచి, కొడాల నాని నుంచి, ఇప్పుడు పేర్ని నాని దగ్గర నుంచి, ఆడ నలుపురెడ్డి ప్రసన్న కుమార్ దగ్గర నుంచి, అంటే నీవు చెప్పిన పని విధంగా వాళ్ళు పోవాలనా? ఈ రాష్ట్రాన్నే నువ్వు ఒక అరాచక రాజ్యంగా మార్చాలనుకుంటున్నావు. అరాచకం. పొట్టేళ్లు నరికినట్టు, గంగమ్మ తిరునాళ్లలో పొట్టేళ్లు నరికినట్టు నరికేయాల తలలు అని చెప్పేసి ఫ్లెక్సీ పెడితే తప్పేంటి అని మాట్లాడినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు.